హలో వ్యూవర్స్. హాయ్ వ్యూవర్స్. ఈరోజు ఇప్పుడే మేము రాజాసాబ్ మూవీ ప్రీమియర్ చూడడం జరిగింది. ముందుగా మనం ఈ స్టోరీ గురించి, అంటే ఈ స్టోరీ లోపలికి వెళ్ళే లోపు ముందు డైరెక్టర్ మారుతి గురించి ఒక 2 నిమిషాలు మనం మాట్లాడుకుందాం. కంపల్సరీగా మీరు వెళ్ళా నెంబర్ 17కి వెళ్ళండి. అండ్ ఖచ్చితంగా ఆ డైరెక్టర్ని ఈ థాట్ ఎలా వచ్చిందో అడగండి. ఆయన యాక్చువల్గా అంత ఎక్స్పెక్టేషన్ అంత పెట్టుకుని వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు డిసప్పాయింట్ అవుతారు డెఫినెట్లీ. అసలు బేసిక్గా ఏంటంటే ప్రభాస్ అనే వ్యక్తికి ఈ మూవీ కరెక్ట్ కాదని నా ఫీలింగ్. ఎందుకంటే అబ్సల్యూట్లీ కరెక్ట్ అన్నమాట. ఎందుకంటే ప్రభాస్ అనే వ్యక్తి మనం ఊహల్లో ఉండే వేరే. అంటే ఇక్కడ మారుతి ఏంటంటే, మారుతి రెగ్యులర్ సినిమాల్లో మీరు చూస్తే కామెడీ ఎక్కువ ఉంటుంది. ప్లస్ ఒక కంటెంట్ తీసుకుంటాడు. ఇప్పుడు మీరు భలే భలే మొగడు సినిమా చూసినట్లయితే లేదు, ఒక సబ్జెక్టు ఒక ఓరియంటెడ్గా వెళ్తాడు. బట్ మీరు చూసిన మూవీస్తో పోల్చుకుంటే అసలు ద వే ఆఫ్ మారుతి డైరెక్షన్ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఈ సినిమాని కూడా అలాగే డీల్ చేస్తుంటే బాగుండేదేమో. మైట్ బి ప్రభాస్కున్న స్టార్డమ్ని బేస్ చేసుకుని అండ్ మైట్ బి మారుతికి ఉన్న ప్రెషర్ వల్ల ఈ సినిమాని వేరే విధంగా హ్యాండిల్ చేశాడనేమన్నది నా ఫీలింగ్. బట్ మేబీ వే ఆఫ్ థింకింగ్ అనేది బెటర్ ఉంది, కానీ బట్ ఎగ్జిక్యూషన్ అసలు లేదు సినిమాకి. ఏదో ప్రభాస్ కాకుండా వేరే హీరోతో ట్రై చేస్తే మేబీ ఇంకా బెటర్గా ఉండేదేమో అని మా ఫీలింగ్. బట్ ఒక పాయింట్లో ప్రభాస్ చాలా న్యాయం చేశాడు సినిమాకి. తన పార్ట్ వరకు తను న్యాయం చేశాడు గ్యారెంటీ. అండ్ నాకైతే మిక్స్డ్ ఫోర్స్డ్ కామెడీ లాగా అనిపించింది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే, ఇది అసలు ఇది కామెడీ అని రియలైజ్ అవ్వడానికి ప్రభాస్ ఇచ్చే ఎక్స్ప్రెషన్ మీద డిపెండ్ అవ్వాల్సి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే, ఆర్ట్ డైరెక్టర్ ఎవరో కానీ చాలా వరస్ట్గా సెటిల్ వేసాడు. అండ్ మేము తమన్ కూడా డిజాస్టర్ అయ్యారని చెప్పుకోవచ్చు. మెయిన్ థింగ్ ఏంటంటే, ఈ సెట్ వేసినప్పుడు మేబీ ఏమన్నా అసలు భయపెడదామని అనుకోలేదేమో నాకు తెలియదు, కానీ అసలు ఎక్కడ ఈ సినిమాకి హారర్ ప్లస్ థ్రిల్లర్ అని ఇచ్చారు. నాకు థ్రిల్లింగ్ మూమెంట్స్ అయితే ఎక్కడ కలగలేదు, కానీ హారర్ అయితే అసలు 1% కూడా కనిపించలేదు. హారర్ అసలు లేదు. సో మైట్ బి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, సినిమాటిక్ లిబర్టీ ఎక్కువ తీసుకున్నారు ఈ సినిమాకి. సో అంటే మారుతి డైరెక్టర్ ప్రభాస్ కదా, ప్రభాస్ ఏం చేసినా చూస్తారు అని అనుకున్నాడేమో నాకు తెలియదు, కానీ అదే థాట్లో వెళ్ళినట్టు అనిపించింది. బట్ సినిమాటిక్ లిబర్టీ చాలా ఎక్కువ తీసుకున్నాడు మారుతి. బట్ హీరోయిన్స్ కూడా డిజాస్టర్ అని చెప్పాలి. అండ్ పార్ట్ 2 అయితే అనవసరం, దయచేసి తీయొద్దు. ఎందుకు ఆలోచన వచ్చిందో కూడా అర్థం కాని పరిస్థితులు అది. సో మారుతి ఇంకా మీ వేలో మీరు చక్కగా సినిమాలు తీయడం బెటర్ ఏమో అని నా ఉద్దేశం. బట్ ఫ్యాన్స్కి మాత్రం ఫుల్ డిసప్పాయింట్ ఈ మూవీ. డిసప్పాయింట్మెంట్ అనే దానికన్నా, సో ప్రభాస్ కోసం ఆయన కాస్ట్యూమ్ డిజైన్ చాలా బాగా చేశారు సినిమాలో. బట్ ప్రభాస్ కోసం గ్లామర్ కైండ్ ఆఫ్ మూవీ సీన్స్ ప్లస్ బేసిక్గా ఏంటంటే, మీరు క్యారెక్టర్ని డిజైన్ చేశారు కానీ బట్ యూటిలైజేషన్ లేదు. ఎవరిని ఎక్కడ ఎలా వాడాలనేది మీరు ప్రాపర్గా రాసుకోలేదేమో అని మా ఫీలింగ్. క్లైమాక్స్లో అంతగా అండ్ మీరు ఫోర్స్డ్ క్లైమాక్స్ ఇచ్చారు. సో అసలు మీరు కంటెంట్లోకి వెళ్ళడానికి 1.5 hours తీసుకున్నారు. ఇది సబ్జెక్టు, నేను ఇది చేయాలనుకుంటున్నాను చెప్పడానికి మీరు 1.5 hours తీసుకున్నారు. బట్ మారుతి హ్యావ్ టు ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ అనేది నా అభిప్రాయం. నాట్ ఇంప్రూవ్ యువర్ సెల్ఫ్ కన్నా, సో మీ తరహా మూవీస్లోనే మీరు వెళ్ళండి. డిఫరెంట్ జోనర్లోకి మీరు వెళ్ళకపోవడం అనేది మంచిదనేది మా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ. ఏదైనా మంచి
మంచిగా మ్యూజిక్ అన్న సాంగ్స్ అన్న హిట్ చేయాల్సింది. సాంగ్స్ కూడా అంతగా హిట్స్ అసలు తమన్నా ఆ సాంగ్స్ ఏదన్నా లో గ్రేడెడ్ బి గ్రేడెడ్ మూవీ కొట్టాడు. మైట్ బడ్జెట్ కలిసి వచ్చిందని అతను పెట్టుకున్నారేమో మాకు తెలీదు. బట్ తమనైతే అసలు వరస్ట్లో వరస్ట్ కొట్టాడు. యూటిలైజేషన్ ఆఫ్ కమెడియన్స్ బాగానే వాడారు, బట్ కాకపోతే వాళ్ళ నుంచి అవుట్పుట్ అయితే రాలేదు.